Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పరారీలో ఉన్నారు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలపైన ఉదయ్ కృష్ణారెడ్డిని దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణ పైన కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు. 2 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి 2 అడ్రస్సుల్లోనూ ఆయన ఆచూకీ లేకుండా పోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలను చేపడుతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్లుగా ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి సదరు కర్ణాటకకు సంబంధించినటువంటి మహిళా ఐపీఎస్ అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించారు అనేటువంటి ఆరోపణలు రావడం, ఆమె కూడా అధికారులకి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయడం, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. అయితే ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా పోలీస్ వర్గాల్లో కూడా కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ట్రైనింగ్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సర్వీసుల్లో ఉన్న ఐపీఎస్ల పరిస్థితి ఈ విధంగా ఉందా? మరి ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్నటువంటి పరంపర ఏ విధంగా ఉంది అనేటువంటి కొత్త క్వశ్చన్ కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ప్రధానంగా బాధితురాలు పలు ఆరోపణలు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి పైన చేయడం జరిగింది. వాట్సాప్ లో అసభ్యకరమైనటువంటి మెసేజెస్ చేశారు. స్నేహితుల ముందు తన గౌరవాన్ని భంగం కలిగించేటువంటి రీతిలో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తించారు. బలవంతంగా మొబైల్ను లాక్కున్నారు, పాస్వర్డ్ని తీసుకున్నారు, తనతో ఉన్నటువంటి ఏదైతే వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించారు దాన్ని ఆమె యొక్క భర్తకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. బ్లాక్మెయిలింగ్కి పాల్గొన్నారు, ఆమె పైన దాడి చేశారు, గొంతు నొక్కేశారు. ఇలాంటి కీలకమైనటువంటి అంశాలతో పాటుగా కండోమ్ ప్యాకెట్లను ఫేస్ మీద విసిరివేశారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు మాత్రం ఒక్కసారిగా పోలీస్ వర్గాల్లో కొత్త చర్చకు కలకలాన్ని కూడా రేపినటువంటి మనం చూసాం. అయితే ఈ కేసును కూడా నమోదు చేసినటువంటి అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి పైన బిఎన్ఎస్ సెక్షన్ కింద, ఐటీ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. విధంగా తర్వాత విచారణ కూడా వేగవంతమైనటువంటి నేపథ్యం. అయితే అకాడమీలో ఉన్నటువంటి కీలకమైన అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డితే తప్పు చేశారు లేదా మహిళ ఏదైతే బాధితురాలు ఆరోపణలు గుప్పిస్తున్నారో ఆ ఆరోపణలు కూడా కొంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి కోణంలో ప్రాథమికంగా వారందరూ కూడా నిర్ధారణకు వచ్చి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అయితే సస్పెండ్ చేసినటువంటి తర్వాత ఆ పరంపర కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి ప్రధానంగా మోతీనగర్ లో ఉన్నటువంటి వారి రిలేటివ్స్ ఇంటికి వచ్చారు. అక్కడే ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్య యత్నం చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా స్పందించడం, హుటాహుటిన ఆయన హైదరాబాద్ లో ఏదైతే ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారో అక్కడే ఆయనకు చికిత్సను కూడా అందించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి కూడా కొంతవరకు కీలకమైనటువంటి తన వాదనను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఆయన స్టేటస్ పెట్టారు. న్యాయం గెలుస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా చెప్తూనే ఆ మహిళతో తనకున్నటువంటి పరిచయంతో పాటుగా తన పైన వచ్చినటువంటి ఆరోపణలు మొత్తాన్ని కూడా ఆయన ఖండించారు. సదరు మహిళ జూన్ 2025 నుంచి తనకు పరిచయం ఉందని, శారీరకంగా మానసికంగా సంబంధం ఉందని, ఆమె వివాహమైన తర్వాత కూడా ఆమె స్వయంగా తన గదికి వచ్చిందని ఆయన పేర్కొన్నాం. యూటీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించినటువంటి నోట్ను కూడా మనం చూస్తున్నాం. తన పైన కావాలని ఆ మహిళ నింద మోపుతున్నారు. సో తన నిర్దోషిత్వాన్ని వాట్సాప్ ఏదైతే స్టేటస్ ద్వారా కూడా, అదేవిధంగా ప్రైవేట్ వీడియోల ద్వారా కూడా, లేదా ఐఫోన్ సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ప్రూఫ్స్, అంటే ఆ మహిళ చేసినటువంటి ప్రతి ఆరోపణ పైన కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ బ్లాక్మెయిల్కి పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి నేను ఆమె వచ్చినటువంటి వీడియోను ఆమె భర్తకు చూపించాను, పదే ఆమె భర్త కూడా దీనిపైన స్పందించడం జరిగింది అనేటువంటి రీతిలో ఈయన వర్షన్ను ఈయన చెప్పడం జరిగింది. అయితే తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి 3 రోజుల పాటు ఉన్నటువంటి తర్వాత కూడా ఆయన డిశ్చార్జ్ అవ్వడం, బయటికి రావడం. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డికి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన అత్తాపూర్ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి 3 రోజులుగా ట్రై చేస్తున్నాం, ఆయన ఆచూకీ మాత్రం లభ్యం కాకపోవడం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన పైన నమోదైనటువంటి కేసును వెంటనే కొట్టివేయాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు, ఏ ఆరోపణలో వాస్తవం లేదు. సో ఈ కేసుకు సంబంధించి ఒక కోణంలో మాత్రమే చూస్తున్నారు, రెండో కోణంలో చూస్తే ఆ మహిళ యొక్క పొరపాటు తప్పు కూడా ఉంది అనేటువంటి కోణంలో ఆయన పదే కూడా వాదన వినిపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టును కూడా ఆయన ఆశ్రయించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే అత్యంత కీలకంగా మారినటువంటి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక పోలీస్ టీం కూడా ఏర్పడింది. పోలీస్ అకాడమీకి వెళ్ళి బాధితురాలు ఇచ్చినటువంటి
స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ ఏం చెప్పారు, అసలు ప్రధానంగా ఆమె చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు ఉన్నాయి, ఈ ఆరోపణలపైన అకాడమీ తీసుకున్నటువంటి చర్యలు అయితే తక్షణమే ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దీనిపైన ఆయన క్యాట్ను ఆశ్రయించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇది సెకండరీగా పెట్టుకున్న ప్రధానంగా మహిళ ఇచ్చినటువంటి ఆ బాధితురాలు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఆరోపణలు ఉన్నాయో, పదే పదే చేస్తున్నటువంటి కామెంట్స్ ఉన్నాయో, దీనిపైన అక్కడే ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అకాడమీ. సో ఆయన పైన తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి ఏమైపోయారు, ఆయన పరారీలో ఉన్నారా అనేటువంటి వార్త మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఒక అత్యంత కీలకమైన, అత్యంత పోటీతత్వం ఎక్కువగా ఉండే కఠినమైనటువంటి యూపీఎస్సీ లాంటి పరీక్షల్ని క్రాక్ చేసి క్షేత్రస్థాయిలో ఆయన వచ్చినటువంటి నేపథ్యం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. ఎక్కడో ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆయన దేశంలో అత్యున్నతమైనటువంటి కీలక సర్వీసులకు ఎంపిక అవ్వడం మాత్రమే కాదు, ఆ సర్వీసులో ర్యాంకును సాధించడం, ఐపీఎస్గా ట్రైనీగా ఉండడం, దాని తర్వాత కేవలం అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్గా తాను ఎదుర్కొన్నటువంటి అవమానాలన్నీ కూడా భరించి సో ఆ పదవికి రాజీనామా చేసేసి ఆయన ఐపీఎస్గా వచ్చినటువంటి వైనాన్ని సో తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు చర్చగా మారింది. కానీ తాజాగా ఇలాంటి ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, పోలీస్ వర్గాలు మాత్రం కలకలం రేపేటువంటి అంశంగానే భావించాలి. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేటువంటి ప్రధాన ఆరోపణలపైన ఆయనపైన కేసు నమోదైంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణ పైన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజులుగా ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం హైదరాబాద్లో 2 అడ్రస్లు, ఆయన ఉంటున్నటువంటి అడ్రస్తో పాటుగా బంధువుల అడ్రస్లు కూడా ఆల్మోస్ట్ దీనికి సంబంధించి వెళ్ళి వెతికిన ఉదయ్ కృష్ణారెడ్డి అక్కడ లేనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి బృందాలతో గాలింపు చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.